హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి వ్యక్తి జాన్ రాబర్ట్స్. హీ ఈజ్ ద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అయితే 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్. ఈయన ద ప్రెసిడెంట్ ఆఫ్ 2 నాన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్, అంటే 2 నాన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్, వరుసగా ఎన్నుకోబడిన వరుసగా 2 టర్మ్స్ గెలవలేదు. బరాక్ ఒబామా వరుసగా 2 టైమ్స్ గెలిచాడు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఒకసారి గెలిచాడు, మళ్ళీ ఓడిపోయాడు, మళ్ళీ తిరిగి సెకండ్ టైం గెలిచాడు, థర్డ్ టైం. అంతే, ఓకేనా. మధ్యలో జో బైడెన్ అధ్యక్షుడిగా వస్తాడు, అంటే 45th ట్రంప్, 46th జో బైడెన్, 47th మళ్ళీ అగైన్ ట్రంప్ 2025. అయితే ఈ రికార్డు 128 సంవత్సరాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ బ్రేక్ చేయడం జరిగింది. 128 సంవత్సరాలకు ముందు, అంటే మొదటి ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే ఇదే రికార్డు క్రియేట్ చేసినటువంటి మొదటి ప్రెసిడెంట్ ఎవరయ్యా అంటే గ్రోవర్ క్లైవ్లాండ్. 22వ ప్రెసిడెంట్ యాజ్ వెల్ యాజ్ 24th ప్రెసిడెంట్ గ్రోవర్ క్లైవ్లాండ్. మధ్యలో 23వ వ్యక్తి వేరే వాళ్ళు వస్తారు, ఆ తర్వాత మనం తెలుసుకుందాం. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కొన్ని మాటలు మాట్లాడాడు, కొంత స్పీచ్ ఇచ్చాడు. అది సంచలనం రేపింది. కారణం ఏంటంటే వాటిలో ముఖ్యాంశాలు చూద్దాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. యాజ్ వెల్ యాజ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో కొన్ని స్లాబ్స్ పెట్టి ఆ ట్యాక్స్ అందరూ కట్టాలి అని అన్ని దేశాల మీద, ఆ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో ప్రతి దేశానికి కూడా ఆ స్లాబ్ కట్టమని నిర్ణయించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ టిక్ టాక్, కరోనా వల్ల మనం లాక్డౌన్లో భారతదేశంలో బ్యాన్ చేసాం, ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు బ్యాన్ చేశాయి. తిరిగి టిక్ టాక్ని పునరుద్ధరిస్తున్నట్లు అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మౌంట్ డెనాలీని మౌంట్ మెకిన్లీగా పేరు మార్చడం జరిగింది. అలాగే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా పేరు మార్చడం జరిగింది. ఇవి డొనాల్డ్ ట్రంప్ స్పీచ్లోని కొన్ని ముఖ్యమైన అంశాలు. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ ఓత్ సెరమోనీకి అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరంటే ఇండియా నుంచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, హంగేరీ ప్రైమ్ మినిస్టర్ జాన్ ఆర్బాన్స్. ఓకేనా, వీరు ముఖ్యమైన అతిథిగా పాల్గొన్నారు. నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించి ఇంకా కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.